పాత పట్టు చీరలు అంటున్నారు, మీరు అవి కట్టట్లేదా? పాడైపోయా, చిరిగిపోయా? అవునండి, చిరిగిపోయినాయి. కొంచెం అక్కడక్కడ ఇది అయిపోయినా కూడా వాళ్ళు తీసుకుంటాం అన్నారు. చిరిగిపోయి కూడా తీసుకున్నారా? ఎన్ని తీసుకొచ్చారు మీరు? 4 చీరలు 4 చీరలు తీసుకొచ్చారు. మీకు మొత్తం ఎన్ని డబ్బులు వచ్చాయి? 20, 15, 5 40,000 వచ్చాయి మీకు. వామ్మో, చూస్తున్నారు కదా, పాత చీర ఇస్తే మీకు డబ్బులు వచ్చాయి కదా. ఎలా పాత చీర అంటే పాత చీర ఇచ్చిన తర్వాత ఎక్కువ డబ్బులు వచ్చావు కదా అని అనిపించింది, సంతోషం అనిపించింది. అంతే కదా, అంటే మన పాత చాలా బాగా ఇది చేస్తారు కూడా, చెక్ చేస్తారు. చెక్ చేసి చీరలు కాటన్ చీరలు ఏవైనా 100 రూపీస్ పాతవి. ఓకే. అంటే ఒకసారి మీరు 100 రూపీస్ అంటున్నారు కదా, అంటే మనం రెగ్యులర్ గా కట్టే పట్టు చీరలు పక్కన పెడితే రెగ్యులర్ గా కట్టే చీరలు మనం అవి తీసుకొస్తే సపోజ్ ఎలా, మీరు ఎలా దానికి వాల్యూ? చీర చూసారు, చీర 100 రూపీస్, సిల్క్ గానీ కాటన్ గానీ. ఓకే, ఇట్లా కాపర్ వచ్చినైతే 200 రూపీస్. 200. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి మీ ఇంట్లో పాత పట్టు చీరలు ఉన్నాయా? మన పాత పట్టు చీరల్ని కొంటారంట, కొనడమే కాదు వాటిని ఎక్స్చేంజ్ చేస్తారు, మనకి క్యాష్ కూడా ఇస్తారు. ఈ కాన్సెప్ట్ నాకు తెలిసి మీలో ఎంత మందికి తెలుసు? మరి ఈ రోజు నేను మీకు చూపించడానికి అయితే వచ్చేసాను. పంజాగుట్ట శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమం ఎదురుగా ఉన్నటువంటి శివాలయానికి ఆపోజిట్ లో శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ వారు పాత పట్టు చీరలు కొనబడును మరియు ఎక్స్చేంజ్ చేయబడును. ఇక్కడ కంచి, గద్వాల్, వెంకటగిరి, బెనారస్ పట్టు లంగాలు, ప్యూర్ జరీ చీరలు కంచి బిల్లు ధరకి 500 నుంచి 20,000 వరకు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ దగ్గర ఉన్నటువంటి పాత పట్టు చీరలు ఇక్కడికి తీసుకొస్తే వీళ్ళు జరీ వాల్యూ కడతారంట. మరి నేనైతే లోపలికి వెళ్తాను, నన్ను ఫాలో అయిపోండి. ఈ వీడియో ఎక్కడ కూడా పాజ్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మరి పాత పట్టు చీరలకి వీళ్ళు ఎక్స్చేంజ్ ఎలా చేస్తారు, జరీ పోగులు ఇవన్నీ కూడా ఎలా టెస్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా మీకు టాప్ టు బాటమ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే వచ్చేసాను. మరి వీడియో ఎక్కడ మిస్ చేయొద్దు, నన్ను ఫాలో అయిపోండి. సో వ్యూవర్స్, మరి మన దగ్గర ఉన్నటువంటి పాత పట్టు చీరలు ఇస్తే ఇక్కడ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది కదా. మరి నాతో పాటు చూస్తున్నారు కదా కొంతమంది మహిళలు ఉన్నారు, మరి వాళ్ళతో కూడా మాట్లాడదాం, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి, ఎలా ఉంది అని చెప్పేసి. శ్రీలక్ష్మి గారు, ఒక విషయం చెప్పండి, మరి పాత పట్టు చీరలు ఇచ్చేస్తే మనకి డబ్బులు ఇస్తున్నారు, అసలు ఈ కాన్సెప్ట్ తెలుసా మీకు? తెలుసండి, అందుకే కదండి 4 చీరలు తీసుకుని. 4 చీరలు ఇచ్చారా? అమ్మో, ఏం మరి 4 చీరలు ఇస్తే మీకు ఎంత డబ్బులు ఇచ్చారు? ఒకటి 15,000 ఇచ్చారు, ఒకటి 20,000 ఇచ్చారు, ఒకటి 5,000 ఇచ్చారండి. అమ్మ బాబోయ్, వింటున్నారా? మరి పాత చీర ఇస్తే, పాత పట్టు చీర ఇస్తే 15,000 అంట, 20,000 అంట, 5,000 అంట. మరి డబ్బులు ఏం చేస్తారు? మీ హస్బెండ్ చూపించారా? చూపించితే ఇంకో కొత్త తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, మరి ఎంత హ్యాపీగా చెప్తున్నారు శ్రీలక్ష్మి గారు. మరి మీ ఇంట్లో కూడా పాత పట్టు చీరలు ఖచ్చితంగా ఉంటాయి కదా, మరి వాటిని బీరువాలో పెట్టి అల్మార్లో పెట్టి కట్టలేక చాలా ఫీల్ అయిపోతా ఉంటారు, అబ్బాయి ఈ చీరలు కట్టలేకపోతున్నాను, ఏం చేయాలి అనుకుంటారు కదా. మరి శ్రీలక్ష్మి గారు చెప్పినట్టుగా పాత పట్టు చీరలు కనుక శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ వారి దగ్గర తీసుకొస్తే వాళ్ళు మన పాత పట్టు చీరలు తీసుకొని మనకి డబ్బులు ఇస్తారు, లేదంటే ఇక్కడ ఏదైనా శారీస్ ఉంటే కూడా మనం శారీస్ కూడా తీసుకోవచ్చు. శ్రీలక్ష్మి గారు, ఒక విషయం చెప్పండి, మరి పాత పట్టు చీరలు అంటున్నారు కదా, ఏమీ చీర ఇచ్చారు అంటే ఇక్కడ జరీ అన్ని కూడా వీళ్ళు వాల్యూ కడతారని తెలిసింది మాకు, అంటే వాళ్ళు ఏమైనా చెక్ చేయడం మనం చేశారా? చెక్ చేసే ఇచ్చారండి, మంచిగానే ఇచ్చారు. అందుకనే మళ్ళీ ఇంకో మా ఫ్రెండ్స్ కూడా వస్తామని అంటున్నారు. మీరు చెప్పారు, రిఫర్ చేశారా? చేశాం. అంటే పాత పట్టు చీరలు అంటున్నారు, మీరు అవి కట్టట్లేదా? పాడైపోయా, చిరిగిపోయా? అవునండి, చిరిగిపోయినాయి. కొంచెం అక్కడక్కడ ఇది అయిపోయినా కూడా వాళ్ళు తీసుకుంటాం అన్నారు. చిరిగిపోయి కూడా తీసుకున్నారా? ఎన్ని తీసుకొచ్చారు మీరు? 4 చీరలు 4 చీరలు తీసుకొచ్చారు. మీకు మొత్తం ఎన్ని డబ్బులు వచ్చాయి? 20, 15, 5 40,000 వచ్చాయి మీకు. వామ్మో, చూస్తున్నారు కదా, పాత చీరలు ఇచ్చి శ్రీలక్ష్మి గారు 40,000 తీసుకెళ్లారు. మరి లేట్ చేయకండి, టకటక సర్దేసేయండి. మరి పాత చీరలు ఇచ్చేస్తే మనకు కొత్త చీరలు కొనుక్కోవచ్చండి. చూసుకుంటే లేడీస్ కి శారీస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఫస్ట్ నగలు, తర్వాత వస్తే చీరలే కదా మెయిన్ మనకు కావాల్సింది. అది కూడా మన ఇంట్లో ఉన్నటువంటి పాత చీరలు ఇచ్చేస్తే మనకు కొత్త చీర కొనుక్కోవచ్చు. మరి ఇంకెందుకు లేట్ చేస్తున్నారు? టకటక ఇంటికి వెళ్ళి మీ అల్మార్లో ఏమైనా పాత చీరలే గానీ, పాత పట్టు పంచులే గానీ, మరి పాత లెహంగాలే గానీ, ఎప్పుడో మన నానమ్మలు అమ్మమ్మల కాలం నాటి ఉంటాయి కదా, అవి గుర్తుగా కొంతమంది పెట్టుకుంటారు. కొంతమంది ఏంటంటే అమ్మో పాడైపోతున్నాయని బాధపడుతూ ఉంటారు. లేదు, అవన్నీ మార్చుకొని మీరు డబ్బులు తీసుకుని కొత్త చీరలు కొనుక్కోవచ్చు. శ్రీలక్ష్మి చెప్పినట్టుగా శ్రీ కంచి ధనలక్ష్మి దగ్గరికి వచ్చేసేయండి, డబ్బులు తీసుకెళ్ళండి. నమస్తే సత్యనారాయణ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. మరి ఏంటి ఈసారి ఏం ఆఫర్స్ పెట్టారు మా మహిళలకి? మరి పాత పట్టు చీరలు తీసుకొని మీరు కొత్తవి ఇవ్వడం, చాలా మంది మాకు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, కామెంట్స్ కూడా బాగా వస్తున్నాయి. సో ఏంటి మరి ఈసారి ఆఫర్స్ ఏంటి? ఈసారి ఆఫర్ అంటే 10,000 రూపాయలు జరీ ఇచ్చిన వాళ్ళకి 1,200 రూపాయల చీర ఫ్రీ. 10,000 రూపాయలు జరీ ఇచ్చిన వాళ్ళకి 1,200 రూపాయలు సారీ ఫ్రీ చేస్తున్నారు. అమ్మో, 20,000 రూపాయలు జరీ ఇచ్చిన వాళ్ళకి మంగళగిరి సారీ ఫ్రీ, 3,000 రూపాయల చీర. ఓకే, అట్లా పెంచుకుంటూ అంటే మీరు 20,000 రూపాయల విలువ జరీ అంటున్నారు కదా, ఎలా తెలుస్తుంది మీకు? వస్తాయి మేడం, ఇట్లా ప్యూర్ జరీ ఉంటుంది కదా, వన్ సారీ కూడా మీకు 15 నుంచి 20,000 వరకు రావచ్చు. ఇది ప్యూర్? ఇది ప్యూర్ జరీ అమ్మా, టిష్యూ సారీ. ఒకసారి మనం టెస్ట్ చేద్దామా? ఇది ప్యూర్, ఇట్లా వచ్చి కాపర్ జరీ, ఇది వచ్చి కాపర్ జరీ. అచ్చా, మనం ఏమంటే ప్యూర్ జరీకి క్యాష్ ఇస్తాము, కాపర్ జరీకి అయితే ఎక్స్చేంజ్ ఆఫర్.
సో ఎలా ఉంది మరి ఈసారి బిజినెస్ ఎలా ఉంది, మరి వచ్చే కస్టమర్స్ ఎలాంటి శారీస్ తీసుకొస్తున్నారు ఏంటి మరి? బాగున్నాయి మేడం, మంచి సారీస్ వస్తాయి, మంచి రెస్పాన్స్ బాగా వస్తుంది. అంటే కొంతమంది అంటున్నారు పాత పట్టు చీరలు ఇస్తే డబ్బులు ఇవ్వడం అనేది మాకు తెలియదండి కాన్సెప్ట్ అసలు, అంటే ఈ మధ్య కాలంలోనే మేము బాగా దీన్ని కొంచెం అవును, ట్రెండ్ గా వింటున్నారు. నడుస్తుందని చెప్తున్నారు కదా, ఉమ్. అంటే ఎలా అనిపిస్తుంది మీకు మరి? బాగుంది మేడం, చాలా మంది అసలు తెలియని వాళ్ళు కూడా ఇది చూసాక మళ్ళీ వస్తున్నారు కూడా. ఓకే, ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ కూడా వస్తున్నారు. yes. ఈ పాత చీరలు కొంటారా, మళ్ళీ డబ్బులు వస్తాయా అని. అంటే పాత పట్టు చీరలే కాకుండా ఇంకా వేరే అండి, మీరు మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం కదా, ఉమ్. డైలీ వేర్ శారీస్ కూడా, డైలీ వేర్ శారీస్ కి కూడా మీరు మా దగ్గర తీసుకురావచ్చు అని చెప్తున్నారు. అంటే డైలీ వేర్ శారీస్ అంటే ఆల్రెడీ పాడైపోయి ఉమ్. చిమ్కిపోయి ఇంకా బాగోవు కదా, నలిగిపోయి ఉంటాయి, బాగా అరిగిపోయి ఉంటాయి కదా, వాటిని కూడా తీసుకుని ఎట్లా మరి, వాటికి ఎలా ఇస్తా ఉంటారు? తీసుకుంటాం, అది 1 నెల 2 నెలల వరకే పెడదాం అనుకున్నాము. ఓకే, కానీ కస్టమర్స్ కొంతమంది చాలా మంది వచ్చి వెయిట్ చేసి మళ్ళీ వెళ్ళిపోతున్నారు, ఫోన్లు చేస్తున్నారు. బాబు 1 నెల పెడితే మాకు కుదరట్లేదు, 2 నెలలు పెట్టినా కుదరట్లేదు, కంటిన్యూ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. ఓకే, ఇక లేదు మన సంక్రాంతి వరకు కంటిన్యూ చేద్దాము. సిల్క్ అచ్చా. కాటన్ చీరలు ఎక్స్చేంజ్ ఆఫర్. ఓకే, కాటన్ శారీస్ కూడా సిల్క్ exchange. చీరలు కాటన్ చీరలు ఏవైనా 100 రూపీస్ పాతవి. పాతవి. ఓకే, అంటే ఒకసారి మీరు 100 రూపీస్ అంటున్నారు కదా, ఉమ్. అంటే మనం రెగ్యులర్ గా కట్టే పట్టు చీరలు ఆ. పక్కన పెడితే రెగ్యులర్ గా కట్టే చీరలు మనం అవి తీసుకొస్తే సపోజ్ ఎలా, మీరు ఎలా దానికి వాల్యూ? చీర చూసి చెప్తారు. చీర 100 రూపీస్, సిల్క్ గానీ కాటన్ గానీ. ఓకే, ఇట్లా కాపర్ వచ్చినైతే 200 రూపీస్. 200. 200 అంటే ఇప్పుడు 100 రూపీస్ అంటున్నారు కదా, ఉమ్. అది ఇచ్చేసాం మేము, మాకు కొత్త చీర కావాలంటే దాంట్లో మీరు ఎంత డిస్కౌంట్ చేస్తారు? అంటే మీరు మా దగ్గర శారీ తీసుకుంటే 50% పాతవి, 50% క్యాష్. ఓకే. సపోజ్ ఒక 2000 రూపాయల చీర తీసుకుంటే 1000 రూపాయలు పాతవి 10 చీరలు, 1000 రూపాయలు క్యాష్. ఓకే, శారీకి 100 రూపీస్ ఇస్తారు పాత చీరకి. 100 సో వీవర్స్ వింటున్నారు కదా, పట్టు చీరలే కాదండి, రెగ్యులర్ గా డైలీ వేర్ ఏవైతే శారీస్ కడతారో అవి కూడా ఇక్కడ తీసుకురావచ్చు. మీకు శారీకి 100 రూపీస్ ఇస్తారు. అదే మీరు కొత్త చీర తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ ఏదైనా దాంట్లో నుంచి 100 రూపీస్ లెస్ చేస్తారు, అంతే కదా? అంతే మేడం. అంతే. ఉమ్. సో చాలా మంది కూడా చెప్తున్నారు సత్యనారాయణ గారు, అంటే భలే అనిపిస్తుంది మా పాత చీరలు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు చాలా ఓపిక్ గా మాకు చేస్తున్నారంటే, మామూలుగా శారీ కొనడానికి స్టాల్ కి వెళ్ళాం అనుకోండి, ఇంత కొత్త చీర కొనడానికి వచ్చిన వాళ్ళకి ఆ ఇన్వైటింగ్ అనేది వేరేగా ఉంటది. ఉమ్. మరి పాత చీరలు తీసుకొస్తున్నారు, మీరు ఎప్పుడైనా అలా అనుకున్నారా, అబ్బా ఏంటి ఇది అలా పాత చీరలు ముతక చీరలు అని చెప్పేసి అట్లా అనిపించిందా మీకు లేదు, ఏమైనా? అట్లా అనుకోలేదు మేడం. ఆ. పాపం చాలా మంది తెస్తున్నారు, బాగా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, పాత చీరలు కొత్త చీరలు తీసి ఇస్తున్నారని. ఓకే. ఇది అసలు బాగా పెట్టారు బాబు, ఎవరు చెప్పారు కానీ అంటున్నారు. ఇక నా ఆలోచనతో నేనే చేసి ఇట్లా పెట్టాను అనమాట. Yes. అంటే Exchange ఇప్పుడు offer. ఇప్పుడు పండగ సీజన్, మరి కార్తీక ఉమ్. మాసం, పెళ్లిళ్ళ సీజన్స్ వస్తున్నాయి, ఉమ్. మరి చాలా మంది వస్తూనే ఉంటారు కదా మహిళలు. వస్తూనే ఉంది. అంటే మీరు చెప్పినట్టుగా ఒక్కసారి మళ్ళీ ఆఫర్స్ గురించి. 10,000 రూపాయలు జరీ ఇచ్చిన వాళ్ళకి 1,200 రూపాయల చీర ఫ్రీ. మంగళగిరి చీర 20,000 రూపాయలు జరీ ఇచ్చిన వాళ్ళకి మంగళగిరి 3,000 రూపాయలు జరీ సారీ ఫ్రీ. ఇట్లా పెంచుకుంటూ వాళ్ళు జరీ ఇచ్చేదాన్ని బట్టి. ఓకే, సో సత్యనారాయణ గారు చెప్తున్నారు, మరి నోట్ చేసుకోండి, మీకోసం మళ్ళీ ఒకసారి చెప్పిస్తాను, మళ్ళీ ఒకసారి చెప్పండి క్లియర్ గా. 10,000 రూపాయలు జరీ ఇచ్చిన వాళ్ళకి 1,200 రూపాయల చీర ఫ్రీ. 20,000 రూపాయలు జరీ ఇచ్చిన వాళ్ళకి మంగళగిరి సారీ 3,000 రూపాయల చీర ఫ్రీ. ఇట్లా పెంచుకుంటూ 30,000 ఇచ్చిన వాళ్ళకి 4,000 రూపాయల చీర ఫ్రీ. అట్లా పెంచుకుంటూ వెళ్తున్నాము ఓకే, శారీస్ని బట్టి. ముందులో అంతే జరీ క్వాలిటీని బట్టి మంచి ప్రైజ్ ఇస్తాము. 1000 రూపాయల నుంచి 50,000 వరకు ఇస్తాము. ఇట్లా కంచిపట్టు, గద్వాల్, వెంకటగిరి, బెనారస్ ప్యూర్ జరీ చీరలు ఏ కండిషన్ లో ఉన్నా కంచి మిల్లు రేట్కే కొంటాము. అంటే శారీసే కాకుండా ఇంకేమైనా తీసుకుంటారా, అంటే పట్టు పంచెలు గానీ, ఇప్పుడు లంగాలు గానీ, పట్టు లంగాలు ఉంటాయి కదా, పట్టు లంగాలు, పట్టు ఓకే. పంచెలు, ఓకే, అన్ని పట్టు పావడాలు అన్ని చీరలే కాకుండా. చీరలు మరి- వాటికి జరీ ఉంటే డబ్బులు ఇస్తాము. ఓకే, జరీ బ్లౌజులు కూడా. ఓకే, వాటికి బ్లౌజెస్ అదేనండి, చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే ఉమ్. శారీస్ అంటున్నారు బానే ఉంది, మరి పట్టు చీర అంటే ఖచ్చితంగా బ్లౌజ్ ఉంటుంది, పట్టు బ్లౌజే ఉమ్. ఉంటుంది కదా. వాటికి కూడా డబ్బులు ఇస్తున్నాం. అచ్చా, దానికి కూడా ఇస్తారు. జరీ ఉంటే వాటికి కూడా డబ్బులు ఇస్తాం. ఓహో, ప్యూర్ ఉంటే. ప్యూర్ ఉంటే. సో మరి మీరు ఎక్కడ బాధపడాల్సిన అవసరం లేదు, శారీతో పాటు బ్లౌజ్ కూడా తీసుకురావచ్చు. దానికి కూడా ఈయన వాల్యూ చూసేసి దానికి కూడా క్యాష్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి సత్యనారాయణ గారు ఒక్కసారి ఫైనల్ గా మన అడ్రస్ చెప్పేస్తారా? మా అడ్రస్ శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్. మా అడ్రస్ వచ్చి పంజాగుట్ట శ్రీనగర్ కాలనీ, సత్యసాయికి ఆపోజిట్ రోడ్డు, శివాలయంకి టెంపుల్ కి ఆపోజిట్ మా షాప్ శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్. సో సత్యనారాయణ గారు అన్ని బాగానే ఉన్నాయి. మరి కొంతమంది నేను కామెంట్స్ లో చూస్తున్నాను అనుకోండి, ఏంటంటే మేము ఇక్కడ లేము, మేము చాలా దూరంగా ఉన్నాము, మరి ఎలాగా మా దగ్గర చాలా పట్టు చీరలు ఉన్నాయని చెప్పేసి కొన్ని కామెంట్స్ పెడుతున్నారు. మరి అలాంటి వాళ్ళకి సర్వీస్ ఎలా కింద ఇస్తారు? మా నంబర్ ఇస్తుందమ్మా, ఉమ్. 9700565722కి. మీరు ఆ నెంబర్కి వాట్సాప్ లో శారీస్ ఫొటోస్ పెడితే నేను అవి చూసి చెప్పగలను. శారీలో ఫోటో పెట్టేస్తే చూసేస్తారా? ఫోన్ లో వాట్సాప్ నాకు ఈ నెంబర్కి వాట్సాప్ లో ఫోటో పంపిస్తే నేను చూసి చెప్తాను, దాని ప్రైస్ చెప్తాను. మీకు ఓకే అనుకుంటే అక్కడికి వచ్చి మా వాళ్ళు ఎవరొకళ్ళు వచ్చి సర్వీస్ ఇస్తారు, మీకు తీసుకొని మీకు అమౌంట్ కూడా అక్కడ ఇచ్చేస్తారు. ఓన్లీ మొబైల్ లో చూసి కూడా మీరు వాల్యూ పట్టేసి ఇచ్చేస్తారు. రాజమండ్రి, కాకినాడ. ఓకే, మరి విజయవాడ, ఆన్లైన్ గుంటూరు, సర్వీస్ కూడా ఎక్కడైనా ఏమన్నా ఉందా? పర్లేదు, ఆన్లైన్ లో వాళ్ళు పంపడం, శారీస్ పంపిస్తారండి. నిన్న గుంటకల్ నుంచి పంపించారు, అనంతపురం నుంచి పంపించారు, బెంగళూరు నుంచి పంపించారు, ఢిల్లీ నుంచి పంపించారు చాలా మంది. సో వ్యూవర్స్ మరి వింటున్నారు కదా, మేము దగ్గర లేము, అందుబాటులో లేవు, మా దగ్గర చాలా పట్టు చీరలు ఉన్నాయని అనుకుంటారేమో, అలా ఏమీ లేదు. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఏంటంటే మీరు ఆన్లైన్ లో కనుక మొబైల్లో ఆయనకి వాట్సాప్ చేసేస్తే మీ దగ్గర ఉన్న పట్టు చీరలు ఆయన చూసి ఈ శారీకి ఇంత, ఈ శారీకి ఇంత అని చెప్పేసి మీకు అమౌంట్ కూడా అందులో చెప్పడం జరుగుతుంది. దాన్ని మీరు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేస్తే కూడా వాళ్ళు ఇక్కడ రిసీవ్ చేసుకుని మీకు క్యాష్ కూడా పంపే అది కూడా ఉంది ఇక్కడ. మరి ఇంక లేట్ చేయకండి, టకటక సర్దుకోండి మీ ఇంట్లో ఏమైతే పట్టు చీరలు ఉన్నాయో అవన్నీ కూడా. నమస్తే శ్రీదేవి గారు. నమస్తే అమ్మా. శ్రీదేవి గారు, మరి మన పాత పట్టు చీరలు ఇస్తే డబ్బులు ఇస్తారంట శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్
వారు అసలు మామూలుగా ఈ కాన్సెప్ట్ అంటే నాకు తెలిసి మీకు తెలిసే ఉంటుంది. అంటే ఎలా అనిపిస్తుంది ఇలాంటి పాత పట్టు చీరలు ఇచ్చేస్తే మనం డబ్బులు తీసుకోవడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? ఎలాగంటే మనం ఇప్పుడు మరి ఇంటి దగ్గర అలా ఉంచుకోవడం ఎందుకని ఇచ్చి ఇస్తాను. అంటే మన ఇంట్లో ఉంటే పాడైపోతాయి పాడైపోతాను అనేసి ఇచ్చేస్తాను. కానీ మామూలుగా అయితే మరి పాత చీరలు అంటే మనం ఏదో జ్ఞాపకార్థం గుర్తుగా పెట్టుకుంటాం కదా, ఇది మా అమ్మ చీర పెట్టుకునే తీసుకుంటారు, బాగానే తీసుకుని మనకు డబ్బులు కూడా బాగానే ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చారా మీరు చీరలు వచ్చాం, తీసుకొని? చాలా సార్లు ఇచ్చాం. అంటే ఏం చెక్ చేస్తారు ఇక్కడ వీళ్ళు? వీళ్ళు అన్ని చెక్ చేస్తారు, కొంచెం ఇది రఫ్ గానే తీసుకుంటాను. అంటే జరీ అది పోగులు కడతారా వీళ్ళు? బాగానే చేస్తారు. మీ శారీస్ ఇచ్చి ఇక్కడ డబ్బులు ఏమైనా తీసుకోవడం జరిగిందా? తీసుకోవడం జరిగిందమ్మా. ఎలా అనిపించింది? మరి పాత చీర ఇస్తే మీకు డబ్బులు వచ్చాయి కదా, ఎలా పాత అనిపించింది? చీర అంటే పాత చీర ఇచ్చిన తర్వాత ఎక్కువ డబ్బులు వచ్చావు కదా అని అనిపించింది, సంతోషం అనిపించింది. అంతే కదా, అంటే మన పాత చాలా బాగా వీళ్ళు చేస్తారు కూడా, చెక్ చేస్తారు ఇక్కడ చెక్ బాగా. చేసి బాగానే ఇచ్చారు. అంటే శ్రీలక్ష్మి గారు చెప్పారు ఆవిడ పాత చీరలు ఇస్తే అంటే ఆవిడకి 45,000 వచ్చాయని చెప్పారు. చాలా హ్యాపీగా చెప్పారు ఈ మాట. మాకు వచ్చావమ్మా 10,000, 15,000, అంటే 6,000. ఏదో ఒక విషయం, మరి నిజంగా ఒక విషయం చెప్పండి దాయకుండా. ఇంట్లో చెప్పే తీసుకొస్తారా? చెప్పకుండా మా అబ్బాయి చెప్పే తీసుకొస్తారా? ఏమనరా ఇంట్లో? మరి డబ్బులు ఇచ్చిన కూడా చూపించి వేరే షాప్ కి వెళ్ళి మళ్ళీ పట్టు చీరలు తీసుకున్నాం. చీరలు ఎందుకు అమ్మేస్తున్నావు అని చెప్పేసి అనరా? అంటే ఇప్పుడు బాగా తీసుకుంటారు, ఎక్కడ అలా తీసుకోరు కదా. ఆ షాప్ వాళ్ళు చాలా మంచోళ్ళు, మంచి ప్రైజ్ ఇచ్చారని కూడా అన్నారు. అంటే మీరు పాత చీరలు ఇచ్చేసి ఆ డబ్బులతో కొత్త చీర చాలా సార్లు కొనుక్కుంటున్నారు. వచ్చాం కూడా ఈ షాప్ కి. అవునా? వచ్చి ఇచ్చాం కూడా. ఎలా ఉంటుంది ఇక్కడ సర్వీస్? ఎలా ఉంది? బాగానే ఉంటుంది సర్వీస్. అంటే మరి పాత చీర తెచ్చినప్పుడు కొంతమంది ఏంటంటే మనం కొత్త చీర కొనడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క సరదాగా ఉంటది కదా, పాత తీస్తే కొత్తలు వస్తాను విని డబ్బులు వస్తాను చాలా సరదాగా యాంగ్జైటీ ఉంటది కదా, అబ్బో ఎన్ని డబ్బులు వస్తాయి, ఫీల్ అవుతాం కదా, నాకు ఎన్ని డబ్బులు వస్తాయో ఇప్పుడు అని. చాలా ఎక్కువ డబ్బులు అండి. పాత చీర ఇస్తున్నారు, అది కొత్తది కాదు కదా. మనం చాలా సంవత్సరాలు వాడి కట్టి 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 అరగదీసేసి అవి పక్కన పడేసిన చీరలు తీసుకుంటారంటే వాళ్ళది గొప్పతనం కదా. అది థ్యాంక్ యూ అమ్మా. సో వ్యూవర్స్, మరి అడ్రస్ మరొకసారి చెప్తాను మీ అందరి కోసము. పంజాగుట్ట శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమం ఆపోజిట్ లో ఉన్నటువంటి ఆ రోడ్ లో శివాలయం ఎదురుగా ఉన్నటువంటి శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ వారు పాత పట్టు చీరలు తీసుకుని డబ్బులు ఇవ్వబడును. చూస్తున్నారు కదా, చెప్పారు కదా, మరి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీ ఇంట్లో గనక పాత పట్టు చీరలు ఏవైనా ఉంటే, అయ్యో ఇవి మేము కట్టట్లేదు, ఇవి పాడైపోతున్నాయి, అల్మార్లో ఉంటున్నాయి, బీరువాలో పెడుతున్నాము, వీటిని రోజు చూసుకోవడమే సరిపోతుంది, కట్టడానికి పనికి రావట్లేదు, వీటితో మనకి ఏమైనా ఉపయోగం ఉందా అనే డౌట్స్ చాలా మందికి ఉన్నాయి కదా. లేదు, ఖచ్చితంగా శ్రీ కంచి ధనలక్ష్మి వారి దగ్గరికి అయితే మీ పాత పట్టు చీరలు తీసుకొస్తే, పట్టు చీరలే కాదండి, ఆ శారీకి ఉన్నటువంటి బ్లౌజ్ కూడా తీసుకురావచ్చు, ఇంకా పాత పట్టు పంచెలే గానీ, పట్టు లంగాలే గానీ, పిల్లలు ఉంటాయి కదా ఎప్పుడో బాటసాలకి అన్నప్రసరణకి తీసుకునే ఉంటారు ఖచ్చితంగా, అవి ఇప్పుడు సరిపోవు, ఎంతో ముద్దుగా కొనుక్కొని ఉంటారు కదా. సో అవన్నీ కూడా ఇక్కడ తీసుకొస్తే వీళ్ళు ఏంటంటే వాల్యూ కడతారు, దానికి ఆ జరీ పోగులకి వాల్యూ కట్టి, విలువ కట్టి, చెప్పారు కదా ఇంత జరీ ఉంటే ఇంత ప్రైస్, ఇంత జరీ ఉంటే ఇంత క్యాష్ ఇస్తామని చెప్పేసి. సో ఖచ్చితంగా ఇక్కడికి తీసుకొస్తే వాళ్ళు టెస్ట్ చేస్తారు, అది ప్యూర్ కాపరా ప్యూర్ జరీ అని చెప్పేసి చూసి మీ శారీ వాల్యూని బట్టి వాళ్ళు మీకు క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. లేదు మాకు క్యాష్ వద్దు శారీ కావాలి అనుకుంటే కూడా ఇక్కడ శారీ కూడా తీసుకోవచ్చు, మీరు బయటకు వెళ్ళి ఆ ప్రైస్ తో మీరు మంచి కొత్త పట్టు చీర కొనుక్కోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో గనక పాత పట్టు చీరలు ఉండడం ఏంటి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయండి. పట్టు చీర లేదు మా దగ్గర అన్న వాళ్ళు ఎవరు ఉండరు, ఎంత మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే ఖచ్చితంగా పట్టు చీర ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, అవి మరి చక్కచక్క సర్దుకొని బ్యాగ్ లో పెట్టుకొని శ్రీ కంచి ధనలక్ష్మి శ్రీనగర్ కాలనీ పంజాగుట్ట సత్యసాయి నిగమం ఆపోజిట్ రోడ్ లో ఉన్నటువంటి శివాలయం ఎదురుగా కంచి ధనలక్ష్మి సిల్క్స్ వారి దగ్గరికి తీసుకొచ్చేసేయండి. మరి చక్కగా డబ్బులు తీసుకెళ్లి కొత్త పట్టు చీరని మీ అల్మార్లో పెట్టుకోండి.